ఇదే మొదటిసారా? చాలాసార్లు కలల్లో. అయితే నీ మనసులోనూ కామమే ఉంది కదూ? చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి. కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయా? నీలో ఉన్నది ప్రేమ కాదు, కామ వాంఛన. కార్తిక్, నీకు నా అందాన్ని చూడాలనుందా? కార్తిక్, ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు. చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తిక్. ఇంతగా చెప్పినా అర్థం కాకపోతే రా, నీ కోరిక తీర్చుకో. రా, ఎంతమంది సుఖపడ్డారో తెలీదు, ఎన్ని మల్లెపూలు నలిగిపోయినాయో తెలీదు, ఎన్ని రాత్రులు గడిచినాయో తెలీదు. రా రారా. రేయ్ రేయ్. అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు జెనిఫర్ అన్నట్టే అనిపించింది. తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు. ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి. నేను చేసిన తప్పులు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. జెన్నిఫర్ని నేను కోరుకోవడం నా తప్పే. ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అది జెన్నిఫర్కి చెడుగా మారింది. మర్చిపోవాలి, నేను జెన్నిఫర్ని మర్చిపోవాలి, జరిగిందంతా కూడా మర్చిపోవాలి. నేను జెన్నిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు. జెన్నిఫర్ ఎప్పుడు బాగుండాలి, అర్థమైందా? అందాన్ని ఆరాధించడంలో తప్పు లేదు, కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది. మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను. మోసం చేశారా?
జెన్నిఫర్ని మోసం చేయడానికి నీకెలా మనసు వచ్చింది? జెన్నిఫర్ని ఒంటరిదాన్ని చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా. సారీ జెన్నిఫర్, ఇటువంటి కష్టమైన పరిస్థితిలో నీ పక్కన లేకుండా పోయాను. విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ జెన్నిఫర్, నేను ఉన్నానుగా. స్టెల్లా ఇప్పుడెలా ఉంది? 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం. ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు. స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను స్టెల్లాని చూడాలి. ఏడోక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడోక స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెన్నిఫర్. తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతోంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెన్నిఫర్ వచ్చేసింది. ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెన్నిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మనిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తను అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించే ఉండేవాడిని కాదు. మరిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెన్నిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెన్నిఫర్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు. జెన్నిఫర్, జెన్నిఫర్, జెన్నిఫర్ ప్లీజ్. నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెన్నిఫర్. చైతి, జెన్నిఫర్, చైతి, స్టీఫెన్. జెన్నిఫర్ ప్లీజ్. చైతి మననా? జెన్నిఫర్, చైతిరా. జెన్నిఫర్ ప్లీజ్. జెన్నిఫర్ ప్లీజ్. నాకు కావాలి జెన్నిఫర్, నాకు కావాలి జెన్నిఫర్ ప్లీజ్. అర్థం చేసుకో. ఫాదర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. ప్లీజ్
జెనిఫర్ నేను ఉండలేను జెనిఫర్ నా మాట విను ఒక్కసారి జెనిఫర్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. జెనిఫర్ జెనిఫర్ ఆగు No. జెనిఫర్ నా మాట విను నేను ఉండలేను. జెనిఫర్ అసలు నువ్వు ప్లీజ్ మనిషివేనా? జెనిఫర్ ఇప్పుడే వరకు నా వల్ల కాదు జెనిఫర్ జెనిఫర్ ఈ దుర్మార్గుడి వల నుండి తప్పించుకుని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్లా, ఏమిటి రాతలు? నేను దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకోవే. చాలు. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.